పుట్టినరోజులు మన జీవితంలో దేవుడు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారిలో 20, 30, 40, 50, 60, 70, 80 ఒకవేళ దాటిన వాళ్ళు ఉండొచ్చు. అప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే ఒక్కొక్క సంవత్సరాన్ని దేవుడు నా జీవితంలో పొడిగిస్తూ ఉన్నాడు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతో దేవుడికి తెలుసు. మన ఆయుష్కాలం ఎవరికి తెలుసు? దేవుడికి. అయితే మనందరము కూడా పుట్టినరోజు నాడు ఏమనుకుంటామంటే వయసు పెరగడం కాదు, జనరల్గా ఏం పెరుగుతుంది అంటారు? వయసు పెరుగుతుంది. ఎందుకంటే 1, 2, 3, 4 జీవన్కి ఇప్పుడు వయసు 15, 16 అంటే 1, 2 ఇప్పుడు 16 సంవత్సరాలకు వచ్చేసాడు. అంటే వయసు పెరిగింది, జీవితంలో ఒక సంవత్సరాన్ని దేవుడు పొడిగించాడు. అయితే ఒకటి ఇందులో రెండో కోణం చూస్తాం అనుకోండి, ఏమనిపిస్తుంది? జీవితంలోనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మన అందరి జీవితంలో కూడా ఒక బర్త్డే అయ్యిందంటే నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంతో ఉంటుంది. 60, 70, 80, 90 ఎంతో. అందులో ఒక సంవత్సరం ఏమైనట్టు? తగ్గినట్టు. అంటే జీవితంలో పుట్టినరోజు అనగానే వయసు పెరగడం అన్నది ఆలోచిస్తాం, వయసు పెరుగుతుంది. అదే సమయంలో నా ఆయుష్కాలంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది, ఒక సంవత్సరం తగ్గిపోయింది. మరి ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ఏమనుకోవాలి అంటే, మన క్రైస్తవ జీవితంలో చెప్తున్నాను నేను, హ్యాపీ బర్త్డే అనేది చాలా మంచిది, పుట్టినరోజు అనేది సంతోషకరం. అయితే అదే సమయంలో దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్న విషయం ఏంటంటే, నా జీవితంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది, దేవుడు నాకు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో అందులో ఒకటి తగ్గిపోయింది. అంటే అప్పుడు చూడండి, మళ్ళీ భయంగా ఉంది. పెరిగింది సంతోషం, తగ్గింది భయం. మరి నా జీవితంలో లేదా జీవితంలో ఆయుష్కాలంలో ఒక సంవత్సరం తగ్గినట్టే అర్థం. మరి ఈ సమయంలో నేనేమంటానంటే, దేవుడిచ్చిన ఆయుష్కాలము పాఠం, దేవుడిచ్చిన ఆయుష్కాలము ఎందుకు? ఒకప్పుడు నాకు తెలియదు, నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంజాయ్ అనుకునేవాడిని, నా బ్రతుకు నా ఇష్టం అనుకునేవాడిని, నా జీవితం నా బ్రతుకు నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను అనుకునేవాడిని. నా జీవితంలో దేవుడు బర్త్డేస్ ఇస్తుంటే, పుట్టినరోజులు, నా జీవితంలో ఒక్కొక్క సంవత్సరం నేను ఎదుగుతున్నాను, పెరుగుతున్నాను అని అనుకునేవాడిని. కానీ క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత 2016, 17 ప్రాంతంలో, సుమారు క్రైస్తవ్యం నాకు తెలిసిన సమయం 2016, 17 ప్రాంతంలో దేవుడు ఇస్తున్న పుట్టినరోజులు వెనక అర్థం ఏంటంటే, నా జీవితంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది. ఎందుకు? భక్తుడైన దావీదు, జ్ఞాని అయిన సొలొమోను ఇద్దరు కూడా కుమారులే కదమ్మా, తండ్రి కుమారుడు. తండ్రి ఒక మాట అన్నాడు, జ్ఞాని ఒక మాట అన్నాడు, రెండూ కూడా ఒకటే సంబంధించిందే. చదువుతాం ఒకసారి. 139వ కీర్తన 16వ వచనం. భక్తుడైన దావీదు ఈ ఆయుష్కాలాన్ని గురించి మాట్లాడుతూ 139వ కీర్తన 16వ వచనంలో ఇలా అన్నారు ఆయన. 139:16లో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. తర్వాత నియమింపబడిన దినములలో. ఏమన్నాడు దావీదు గారు? నియమింపబడిన దినములు. నియమింపబడిన దినములు అంటే ప్రతి వ్యక్తికి భూమి మీద ఏమిస్తాడు దేవుడు? కొన్ని దినాలు నియమిస్తాడు. అంటే నియమించడము అంటే దేవుడు నియమించాడు. ఈరోజు పలానా వ్యక్తి కొన్ని రోజులు ఉండాలి. మా నాన్న 59 సంవత్సరాలు 6 నెలలు జీవించారు భూమి మీద. మనం ఏమనుకుంటాం? మా నాన్న నా ఉద్యోగం చూస్తాడు, నేను మా నాన్న పోషిస్తూ ఉంటాను, నేను మా నాన్న చూస్తానని నేను అనుకున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం, నేను అనుకున్నాను. ఏముంది, నాన్న హెల్తీగా ఉండేవాడు. ఇంకా అమ్మే అనారోగ్యం చిన్నప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి, వయసులో ఉన్నప్పటి నుంచి అమ్మకే బాగోద్దు. నాన్న చాలా హెల్తీగా ఉంటాడు, అర్జున్ గారిలా ఉంటాడు నాన్న, సింపుల్గా. స్టిల్ అలాగే హెల్తీగా ఉంటాడు, ఎప్పుడు ఏ బాధ చెప్పలేదు నాన్న. కానీ 59 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు. అంటే ఎందుకు అంటున్నానంటే, ఆయనకు నియమించిన దినాలు ఎన్ని? 59 సంవత్సరాలు సుమారుగా. 59. కానీ మనం ఏమనుకుంటాం? ఆయన ఏమనుకుని ఉంటాడు? ఇంకా నేను ఉంటాను, నా కొడుకుని స్కూల్కి తీసుకెళ్తాను అనేవాడు ఆయన బతుకున్నప్పుడు. కొడుకుని కూతుర్ని స్కూల్కి దింపుతుంటానరా, నా పని ఇదే కదా అనేవాడు ఆయన. కానీ ఆయనకు తెలీదు, నాకు తెలియదు. కానీ దేవుడు నియమించేశాడు, ఆయన 59 ఉండాలి భూమి మీద. లేదా పలానా వ్యక్తి 59, లేదా 60, లేదా 65, కొంతమంది 70, 75, 80 అంటే నియమింపబడిన దినాలు అని దావీదు అంటున్నారు. కుమారుడైన జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం
5:18లో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రసంగి గ్రంథం 5:18లో జ్ఞాని ఏమంటున్నారంటే, మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు, అంటే దేవుడు ఒక వ్యక్తికి నియమించిన ఆయుష్కాల దినాలు, ఆయనేమో నియమింపబడిన దినములు అన్నాడు ఒక వ్యక్తికి, ఈయనేమో ఆయుష్కాల దినాలు అన్నాడు. ఒకటే చిన్న పదాల మార్పు అంతే, కానీ చెప్పింది మాత్రం ఒకటే. దేవుడు ఏ వ్యక్తికైనా కొన్ని దినాల భూమి మీద నియమిస్తాడు, అవి కొన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు. కనుక దావీదైనా సొలొమోనైనా ఏ వ్యక్తి అయినా కొన్ని దినాలే. పాత నిబంధన కాలంలో సుమారు వందల్లో బతికేవాళ్ళు. మెతూషెల ఎంత? 969 హయ్యెస్ట్ మెతూషెల అందరికన్నా. ఆదాము 930 మనం చూస్తాము. యోబు 140 అలా తగ్గుకొచ్చి వచ్చింది చూడండి. మోషే కాలానికి వచ్చేసరికి 120. మోషేకి 2 సంవత్సరాలు బతికారు, 340 అయినా 120 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. మోషే తర్వాత ఈ కొత్త నిబంధనకు వచ్చి దావీదు ఏమంటారంటే కొన్ని సందర్భాల్లో బెత్తెడంత ఆయుష్ అంటాడు. బెత్తెడంత ఆయుష్ అంటాడు దావీదు గారు. యాకోబు పత్రిక రాసే సమయానికి రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము మీరు ఆవిరి అంటాడు ఆయన. ఆవిరి, నీటి ఆవిరి, నీటి బుడగ, త్రాసు మీద ధూళి. చూడండి, అంటే ఈరోజు కనబడినోడు రేపు మరుక్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చేసింది ఈ వయసు అంతా తగ్గుకుంటూ? పితరుల కాలం నుంచి ఇప్పటికీ. అలాంటి ఆయుష్ ఎందుకు తగ్గిపోతుంది మానవ జీవితంలో? దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలం. అయితే మనమేమనుకోవాలి, ఈరోజు జీవన పుట్టినరోజును కనుక దేవుడు నియమించిన దినాలు జీవన్కి, దేవుడు నియమించిన దినాలు ఆయుష్కాల దినాలు జీవన్కి మనకు తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు, మనందరివి కూడా మనకు తెలియదు. అయితే ఒకటి, క్రైస్తవ్యములో జీవన్ ఒకటి అనుకోవాలి. రక్షణ పొందుకున్నాడు కనుక ఈ పాఠం ప్రిపేర్ చేశాను. దేవునిలో ఆత్మీయంగా ఎదుగుటకు చేసుకోవలసిన తీర్మానాలు. ఇప్పుడు జీవన్ ఏం చేసుకోవాలి? నా పుట్టినరోజు, దేవుడు 16 సంవత్సరాలు చూశాను నేను భూమి మీద, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటానో, ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను బ్రతుకుతానో అన్న ఉద్దేశము కలిగి జీవన్ ఏమనుకోవాలంటే, నేను దేవునిలో ఆత్మీయంగా ఎదగడానికి నేను కొన్ని తీర్మానాలు చేసుకుంటాను ఈ పుట్టినరోజు నాడే. జూలై 2, 2026 ఈరోజు నేను కొన్ని తీర్మానాలు చేసుకుంటాను. ఆ తీర్మానాలు ఈ 5 తీర్మానాలు చేసుకుంటే తన జీవితం భవిష్యత్తు బాగుంటుంది. కనుక దేవునిలో ఆత్మీయంగా ఎదుగుటకు చేసుకోవలసిన తీర్మానాలు తన పుట్టినరోజు నాడే. అది జీవనకే కాదు, మరొకసారి మనందరికీ. నాకు పుట్టినరోజు అయిపోయింది, నేను కూడా ఆత్మీయంగా దేవునిలో ఉండాలి. ఎందుకంటే నా జీవితంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది, ఎన్నో సంవత్సరాలు తగ్గిపోయాయి. కాబట్టి ఇంకెంతకాలం ఉంటామో తెలీదు. ఈ బ్రతికే కొద్ది కాలం నేను దేవుని కోసం ఏం చేసుకోవాలి అనుకుంటున్నామంటే కొన్ని తీర్మానాలు చేసుకుని బ్రతకాలి. అందులో నెంబర్ 1 చదువుదాం. దేవుని వాక్య ధ్యానములో ప్రార్థనలో ఎదుగుతాను. జీవన్, నువ్వు చదువుతుంటే బాగుంటుంది. దేవుని వాక్య ధ్యానములో ప్రార్థనలో నేను ఎదుగుతాను అని చెప్పుకుంటాడు. అంటే నేను దేవుని వాక్యాన్ని చదువుతాను, ధ్యానిస్తాను, ప్రార్థనలో ఎదుగుతాను. ఇది నా పుట్టినరోజు నాడు నేను చేసుకున్న తీర్మానం దేవుని విషయంలో. ఎందుకు? దేవుడు జీవనకి ఇచ్చిన ఆయుష్కాలం ఎందుకు? నువ్వు వాక్య ధ్యానంలో ప్రార్థనలో ఎదగాలని. ఇది మనం అనుకోవాలి, ఇలా తీర్మానం చేసుకోవాలి. ఇప్పుడు క్రైస్తవుడిగా వాక్యము ప్రార్థన 2 కళ్ళు. మనకు 2 కళ్ళు. ఒక కన్నుంటే ఎలా ఉంటుంది అంటే తక్కువగా చూస్తాడు, ఒక కన్నుంటే ఏముంది చూడగలవు అంతే, కానీ సంపూర్ణత రాదు. 2 కళ్ళు చూసినంత ఒక కన్ను చూడలేదు. 2 కళ్ళు, ఒకటి వాక్యం, 2 ప్రార్థన. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మరొక సంవత్సరాన్ని జీవన జీవితంలో దేవుడు అనుగ్రహించినందుకు తను చేసుకున్న తీర్మానం మొట్టమొదటిగా నేను ప్రతిరోజు వాక్యం చదువుతాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే దేవుడు నాకు మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు కదా, దేవుడు నా జీవితంలో మరొక సంవత్సరం చూడనిచ్చాడు. అందుకోసం నేను ఈ తీర్మానం చేసుకున్నాను. చూడండి, దేవునితో ఎంత సమయం గడిపితే అంతగా దేవునికి ఏమవుతాం మనం. అంతే, ఒక వ్యక్తితో మీరు ఎంత దగ్గరగా ఉండండి, బాగా ప్రతిరోజు ఎంతగా ఎక్కువగా దగ్గరగా ఉంటే ఆ వ్యక్తికి నీకు సంబంధం పెరుగుతుందో తగ్గిపోద్దా? పెరిగిపోద్ది.
ఎందుకంటే ప్రతిరోజు నువ్వు ఆయనతో ఉంటావు, ప్రతిరోజు నువ్వు ఆయనతో గడుపుతావు. ఆయనకి ఎంత సన్నిహితంగా ఉంటే అంతగా మీ ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. ఇప్పుడు వాక్యము, ప్రార్థన ఈ రెండు కూడా ఒక వ్యక్తిని దేవునికి దగ్గర చేస్తాయి. వాక్యం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం చదువుతున్నాం కదా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన, నువ్వు దేవునితో చూడండి, నేను దేవునితో మాట్లాడడం ప్రార్థన, దేవుడు నాతో మాట్లాడడం వాక్యం చదవడం. అంటే ఈ రెండు తన జీవితంలో తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా జీవనికి దేవునితో బంధం బలపడుతుంది, దేవునికి దగ్గర అవుతాడు. ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? దానియేలు. మనందరం దానియేలుని ఎలా చూస్తాం చెప్పండి ఇంతవరకు మీకు తెలిసి. దానియేలు ముమ్మారు అదే తెలుసు మనకి. కానీ వాక్యం చదివి ఎలా చదువుతాడు తెలుసా? వాక్యం చదివే రెఫరెన్స్ కూడా గ్రంథంలో ఉంది. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం మీరు తెరవండి ఒకసారి. దానియేలు వాక్యము చదువుతాడు, ప్రార్థన చేస్తా. ఈ రెండు ఉన్నాయి దానియేలులో. అంటే దానియేలు ఒక తీర్మానంలా అనిపిస్తుంది నాకైతే. నేను ప్రతిరోజు వాక్యం చదువుతాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకుని ముమ్మారు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ముందు ప్రార్థన వాక్యం చదివేద్దాం. దానియేలు గ్రంథం 6:10. దానియేలు గ్రంథం 6:10లో ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. అనుదినము అంటే అప్పుడప్పుడా? అనుదినము అంటే ప్రతిరోజు దానియేలు ఒక తీర్మానం చేసుకున్నాడు. 3 సార్లు ప్రార్థన చేసుకుంటాడు. 3 సార్లు. మనం ఒకసారి చేసుకుంటున్నామమ్మా? ఒకసారైనా చేసుకుంటున్నారా? మీరు ఎవరైనా చేసుకుంటే మీరు ధన్యులే. ఎంతసేపు? మరలా 5 నిమిషాలు 10 నిమిషాలు లెక్కలోకి రాదు. మినిమం అరగంట లేదా గంట. ఎందుకంటే 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం చెప్పండి. మినిమం నా జీవితంలో ఈ 24 గంటల సమయంలో ఒక అరగంట కనీసం ప్రార్థన చేసుకుంటున్నారా? ఉండదు. నాకు తెలిసి ఎక్కువ మంది ఉండకపోవచ్చు. ఒకవేళ మళ్ళీ ఎవరో కించపరుస్తున్నట్టు కాదు ఇది. కనీసం దేవునితో ఒక గంట గడుపుతున్నారా? కనీసం దేవునితో ఒక అరగంట గడుపుతున్నామా? ఆలోచించండి. దానియేలు రోజుకు 3 సార్లు అనుదినము మోకాళ్ళేసి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు అన్నాడు. అంటే 3 సార్లు రోజుకు పెట్టుకున్నాడు. ఆయన ఉద్దేశం అది, ఆయన అనుకూలత బట్టి. దానియేలు ఖాళీగా ఉన్నాడు కదా, ఖాళీగా ఉన్నాడు ఇంటి దగ్గర. ఓన్లీ సేవకుడుగా కాదు దానియేలు, ఒక ఉద్యోగస్తుడు. ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఒక ప్రధానమంత్రి. మరలా చెప్తున్నా, 127 రాష్ట్రాలకి పెద్ద. 127 రాష్ట్రాలకి ఏంటి? 127 రాష్ట్రాల చూసుకుంటూ, సంస్థానాలు చూసుకుంటూ 3 సార్లు రోజుకి ప్రార్థన చేస్తున్నాడంటే ఆషామాషి కాదు. కానీ ఒకటి చేసుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం నేను ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసుకోకుండా కాలేజీకి వెళ్ళను. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకోకుండా నా ఇంటి గడప దాటను. తీర్మానం. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు తెలుసా అమ్మా? నిజంగా నేను ఈ వ్యక్తికి ఇచ్చిన ఆయుష్కాలం మరొక సంవత్సరాన్ని ఇచ్చినందుకు సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇందాక పాట పాడారు. ఎఫెసీ 5:16లో ఏముంటుంది తెలుసా? ఎఫెసీ పత్రిక 5:16లో సమయమును పోనీయకుమా అన్నది జెన్నీ. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ప్రార్థన చేసుకోవడం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే వాక్యం చదవడం. ఇప్పుడు మీకు ఏం చూపించాను దానియేలులో? ఒక కోణం ఏంటమ్మా? ముమ్మారు దానియేలు ప్రార్థన చేసుకునేవాడు, ఖచ్చితంగా తీర్మానం చేసుకున్నాడు. 2, వాక్యం ఎలా చదువుతాడో చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. అంటే దానియేలు గారు వాక్యం చదివినట్టు ఎక్కడుంది? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం తెరవండి. 2వ వచనం చూడండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. ఆ మాట అండర్లైన్ చేయండి అమ్మా. గ్రంథముల వలన గ్రహించి తిని అంటే దానియేలుకి ఎలా తెలిసింది? యిర్మీయా గారు రాసిన వాక్యం చదివాడట. యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయంలో ఏముంటుంది తెలుసమ్మా? యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయంలో యూదులు ఎన్ని సంవత్సరాలు చెరలో ఉంటారు? 70. ఈ 70 సంవత్సరాలు యూదుల చెరలో ఉంటారని యిర్మీయా గారు రాసినట్టుగా ఆ యిర్మీయా గ్రంథాన్ని ఎవరు చదివినట్టు చెప్తున్నారు? దానియేలు. అంటే దానియేలు వాక్యం చదువుతారా?
చదువుతాడు. దానియేలు దేవుని గ్రంథాన్ని చదివే అలవాటు ఉంది. చదవకపోతే 70 సంవత్సరాలని దానియేలుకి ఎలా తెలుస్తుంది? ఆయన చెప్తున్నాడు, ఒక మాట అన్నాడు చూసారా, తన ప్రవక్తకి ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంటే గ్రంథాన్ని నేను కూడా చదివాను, అంటే వాక్యం నేను కూడా చదివాను. అందరూ చూడండి ఒకసారి. దానియేలు వాక్యం చదివారు, దానియేలు ప్రార్థన చేసుకుంటున్నారు. అమ్మ, ఈ రెండు ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? దానియేలు తన జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసమ్మా? కలల భావాన్ని చెప్పగలిగిన వాడు. తెలుసు కదా మీ అందరికీ. నెబుకద్నెజరుకి కల వస్తే ఏం చేశాడు? కల మర్చిపోయాడు నెబుకద్నెజరు. ఇప్పుడు కళ గుర్తులేదు, కళ ఉంటే చెప్పగలం. యోసేపు ఏం చేశాడు? ఫరో కళ చెప్తే కళకి భావాన్ని ఎవరు చెప్పారు? కళకు భావాన్ని చెప్పాడు యోసేపు. అసలు కళే మర్చిపోయాడు నెబుకద్నెజరు. ఇప్పుడు కళ చెప్పాలి, కళ భావం చెప్పగలిగిన సమర్థుడు ఎవరు? అంటే ఏ వ్యక్తి అయితే వాక్యం చదువుతారో, ఏ వ్యక్తి అయితే ప్రార్థన జీవితం కలిగి ఉంటాడో ఆ వ్యక్తికి అత్యున్నతమైన జ్ఞానాన్ని దేవుడిస్తాడు. అది క్లియర్. అందుకే మనం తీర్మానం ఏం చేసుకోవాలి? నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎందుకంటే నేను ప్రతిరోజు వాక్యం చదువుతాను, నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. వాక్యము, ప్రార్థన ఈ రెండింటి విషయంలో ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని నడిపించుకుంటాడో ఆ వ్యక్తి మహాజ్ఞానిగా ఎదుగుతాడు. మహాజ్ఞాని. ఇప్పుడు దానియేలుకి ఇచ్చిన జ్ఞానం, దానియేలు కలల భావాన్ని ఎందుకు చెప్పగలిగాడు? అంత సామర్థ్యం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దానియేలు రెండూ ఉన్నాయి. గ్రంథాన్ని గ్రహించాడు, గ్రంథాన్ని చదివాడు, ముమ్మారు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాడు. అంటే వాక్యం ఒకటే కాదు, ప్రార్థన ఒకటే కాదు, వాక్యము ప్రార్థన ఆ వ్యక్తి సంపూర్ణమైన జ్ఞానవంతుడిగా మారుతాడు. అందుకే దేవుని వాక్య ధ్యానములో, ప్రార్థనలో ఎదుగుతాను అని తీర్మానం చేసుకోవాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎందుకు అంటే నేను దేవుని వాక్య ధ్యానములో, ప్రార్థనలో ఖచ్చితంగా ఎదుగుతాను అన్న తీర్మానం తనకును మనందరికీ. అప్పుడు నిజంగా నువ్వు దేవునికి దగ్గర అవుతావు. దేవునికి దగ్గర అయితే దేవుడు అందుకే మర్మాలు బయలుపరిచాడు దానియేలు ద్వారా. ఎంతగా నువ్వు దేవునికి దగ్గర అవుతావో అంతగా దేవుడు నీకు సంపూర్ణమైన జ్ఞాన వివేకంలో కలిగిన ఆత్మనిస్తాడు. అద్భుతంగా నువ్వు విషయాన్ని చెప్పగలవు, అనేకులకు బోధించగలవు. ఆ సామర్థ్యంలో దానియేలు ఎందుకు ఎదిగాడు? రెండూ ఉన్నాయి. మనకు ప్రార్థన ఉంటే వాక్యం ఉండదు, వాక్యం ఉంటే ప్రార్థన ఉండదు. అవును కదమ్మా? నేను వాక్యం చదివితే ప్రార్థన ఉండదు, ప్రార్థన చేసుకుంటే వాక్యం ఉండదు. రెండూ ఉంటే ఆ వ్యక్తి దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగి ఎక్కడైనా ఎవరికైనా చెప్పగలడు, ఎవరికైనా బోధించగలడు. ఆ సామర్థ్యం దేవుడు నీకు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు కళ్ళు లాంటి వాక్యము, ప్రార్థన ఎప్పుడు కూడా నీ జీవితంలో మర్చిపోకూడదు. రెండు, దేవుడిచ్చిన జ్ఞానం జీవనకి అనుకోండి, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన ఆయుష్ ఆయన కొరకు వాడబడతాను అని అనుకున్నాడు. రెండో తీర్మానం, నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, నాకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఈ జ్ఞానము, ఆయుష్ ఎవరి కోసం వాడబడాలని తీర్మానం? ఆయనకే. ఇది ఎంత గొప్ప తీర్మానం చూడండి. నాకు ఆయుష్, జ్ఞానము ఆయన ఇచ్చాడు. కీర్తనల గ్రంథం 90వ కీర్తన వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 12వ వచనం చూస్తారా? ఒకసారి మోషే గారు రాశారు. మోషే గారు రాసిన కీర్తన ఇది 90వ కీర్తన. అక్కడ ఏమని చూస్తారు? హెడ్లైన్స్లో ఏముంది? దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని ప్రారంభంలో పైన ఉంది. 12వ వచనం నేరుగా, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. అమ్మ, ఏమి లెక్కిస్తానంటున్నాడు? దినాలు. ఈరోజు దినాలు ఎలా గడుస్తున్నాయంటే మీ అందరికీ తెలిసి ఎంత ఫాస్ట్గా ఉన్నాయో. ఆదివారం అప్పుడే వస్తుంది అనిపిస్తుంది, మళ్ళీ ఆదివారం వస్తుంది, రేపు శుక్ర, శని, ఆది వచ్చేసింది, మొన్న ఆదివారం అయినట్టుంది. దినములు ఎంత స్పీడ్గా ఉన్నాయో చూడండి. అది రాకడ దినాలు, యేసు ప్రభు రాకడ దినాలు. చాలా చాలా త్వరగా దినాలు గతించిపోతున్నాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి అయ్యేసరికి ఎంత త్వరగా గడిచిపోతుందో, ఎంత త్వరగా. స్కూల్కి వెళ్ళిన పిల్లాడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాడు, ఉద్యోగం వెళ్ళిన ఇంటికి వచ్చేస్తున్నాడు. ఎంత త్వరగా అయిపోతుంది ఆ సమయం పొట్టులా ఎగిరిపోతుంది. అయితే మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఇక్కడ దినములు లెక్కించమన్నాం అంటే అర్థమేంటి అంటే మీకు ఇచ్చిన ఆయుష్కాలం, మీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం, మీకు దేవుడు నియమించిన దినాలు ఎలా గడుపుతున్నారు?
ఎలా గడుపుతున్నారు అన్నది మోషే అడుగుతున్నాడు. ఆ దినాలు లెక్కించేటట్టుగా, అంటే మా దినాలు సద్వినియోగంగా మేము బ్రతికేటట్టుగా చేయండి అంటున్నాడు. ఇప్పుడు దేవుడిచ్చిన జ్ఞానము, ఆయుష్ దేవుని కోసం వాడబడ్డాడు. ఎవరో తెలుసా అమ్మ? ఎవరు? మోషే వయసు 120. 120 సంవత్సరాలకి స్పెట్స్ లేవట మోషే గారికి. మనకి చిన్నపిల్లలకే కలద్దాలు లేవట. ఆ వచనం చదువుతామమ్మా. 120 సంవత్సరాల వ్యక్తి ఎలా ఉంటాడు ఊహించండి. 70-80కే ఈ ఉండవు. మాట్లాడితే మాట అర్థం అవ్వదు. కానీ మోషే గురించి రాయమని మాట చదువుదాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం. ఎంత దేవుడు తన జీవితంలో ఎంతగా దేవుని కోసం వాడబడ్డాడో. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. మోషే గురించి రాయబడిన అద్భుతమైన స్టేట్మెంట్ ఇది. 34వ అధ్యాయం చివరి అధ్యాయం అదే ద్వితీయోపదేశకాండం 34:7 చూడండి. 34:7 మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అమ్మ 120 అంటే ఎలా ఉంటారంటారు అంచనాగా ఈ పాటికి. తర్వాత అతనికి దృష్టి మాంద్యము లేదు, కంటి చూపు తగ్గలేదు. అతనికి సత్తువ తగ్గలేదు. సత్తువ కూడా తగ్గలేదా? అంటే కర్ర ఉండదు. ఇప్పుడు 120 అంటే మామూలు కాదు. అంటే మోషే తన జీవితంలో తనకిచ్చిన జ్ఞానం, తనకిచ్చిన ఆయుష్ ఎవరి కోసం వాడబడ్డాడు? తీర్మానం చేసుకున్నాడు, నేను దేవుని కోసం వాడబడ్డాలి. వాస్తవానికి మోషే సకల విద్యల్లో ఎవరో తెలుసమ్మా? ప్రవీణుడు అని అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో ఉంటుంది. చదువుదాం ఒక మాట. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలులు 7:22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అమ్మ, ప్రవీణుడు అంటే టాలెంటెడ్. ప్రవీణుడు అంటే అందులో బాగా నేర్పరగలిగిన వాడు, చాలా జ్ఞానవంతుడు. అయితే మోషే సకల విద్యల్లో ప్రవీణుడు. ఇప్పుడు మోషే తనకిచ్చిన జ్ఞానం దేనికోసం వాడాడు చెప్పమంటారా? దేవుని మందిరాన్ని కట్టాడు. ఆయననేమో చెప్పాడు సూచనలు. అంటే దేవుని కోసం సమయాన్ని వెచ్చించాడు. మోషే వయసు 120. చూడండి, 40 ఒక 40 ఎక్కడున్నాడు? ఐగుప్తులు అన్నీ నేర్చుకున్నాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఇంకో 40 అరణ్యంలోకి పారిపోయాడు. మిద్యాను అరణ్యంలో. ఇక్కడే సిప్పోరా పరిచయం అయింది. ఇక్కడే మామైన ఇత్రో పరిచయం అయ్యాడు. అంటే ఈ మిద్యాను అరణ్యంలో గొర్రెల మందలు కాసుకుంటూ 40 సంవత్సరాలు గడిపేశాడు. ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? 80. చివరి 40 ఎందుకు చూసారా? దేవుని సేవలో 40 సంవత్సరాలు వాడాడు. అంటే తనకిచ్చిన జ్ఞానం, తనకిచ్చిన ఆయుష్కాలం 40 సంవత్సరాలు. అమ్మ, 40 సంవత్సరాలు మాటలేనా? ఒక ఉద్యోగి ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 30 దాటితే ఎక్కువే. ఒక ఉద్యోగాన్ని 30 సంవత్సరాలు చేశాడు అనుకోండి, చాలా ఎక్కువ చేసినట్టే. 35 చేసిన వాళ్ళు ఉంటారు, 40 చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కేవలం దేవుని సేవలోనే ఎవరు వాడబడ్డారు 40 సంవత్సరాలు? మోషే. అంటే దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటే ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలం నాకు 120 ఇచ్చాడు మోషే. 120, 80 గడిపేశాడు. 80 అయిపోయింది. ఈ 40 ఎంతో తెలియదు ఆయనకి. మోషే కూడా తెలియదు 120 ఉంటాడని. కానీ దేవుడు నిర్ణయించాడు 120. ఆ చివరి 40 ఎందులో ఉన్నారు? దేవుని యొక్క సేవలో వాడబడ్డాడు. జీవన్, దేవుడిచ్చిన నీకిచ్చిన జ్ఞానం ఏదైతే నువ్వు సంపాదించుకున్నావో, తర్వాత నీకిచ్చిన దేవుడు ఆయుష్కాలం నీకోసం వాడబడతాను అని నువ్వు తీర్మానం చేసుకోవాలి. నాకిచ్చిన ఇప్పుడు ఈరోజు 16. జీవన్ ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉంటాడో ఎవరికీ తెలియదు, దేవుడికి తప్ప. ఆ భూమి మీద ఉన్నటువంటి కాలము ఈరోజు దేవుని ఏమనుకోవాలంటే, నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం ఈరోజు 16 నిండాయి, మిగిలిన ఆయుష్కాలం అంతా నీకోసం నేను వాడబడతాను అన్న తీర్మానం చేసుకుంటే దేవుడు ఎంత ఆనందపడతాడో మీరు ఆలోచించండి. నాకెంత ఇచ్చావో నాకు తెలియదయ్యా, ఈరోజు నాకు 16, ఎందుకంటే 16 అయిపోయింది కనుక. నా జీవితంలో ఇంకా ఎన్ని చూస్తానో. అయితే నేను భూమి మీద బ్రతికిన సంవత్సరాలన్నీ మోషే 40 సంవత్సరాలు చేసినట్టుగా నాకు ఇచ్చిన ఆయుష్కాలం కూడా నీకోసం వాడబడతాను, నీ పరిచర్యలో వాడబడతాను అని తీర్మానం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మోషే ఎంత జ్ఞానవంతుడో ఈ మాట చదువుదాం. హెబ్రీ 11వ అధ్యాయం 24, 26 కలిపి ఉంటాయి. హెబ్రీ 11:24 కరెక్ట్. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద
గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. చూసారమ్మా, అమ్మ ఏంటో తెలుసా? జ్ఞానం అంటే ఏంటో తెలుసా? జ్ఞానం అంటే పాపంలో బ్రతకడం కాదు. అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో ఏమనుకున్నాడు? శ్రమ వచ్చినా పర్లేదు, ఈ పాపం చేయడం కంటే శ్రమలో ఉండడం మేలు. ఇది జ్ఞానం. అందుకే దేవుడు మోసేకి ఇచ్చిన జ్ఞానం అల్పకాలము పాపభోగంలో ఉండే కంటే, ఈ లోకంలో ఉండే కంటే దేవుని సేవ చేసుకోవడం మంచిది, దేవుని పరిచర్యలో ఉండడం మంచిది అనుకున్నాడు. ఇంకొకటి, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయంలో నింద గొప్ప భాగ్యం అన్నాడు. అంటే ధనమా నింద? ధనం వద్దనుకున్నాడండి. ఇది జ్ఞానం. ఇది జ్ఞానం. మనకిచ్చినటువంటి ఆయుష్కాలం, నాకిచ్చిన జ్ఞానం, నాకిచ్చిన ఆయుష్ దేవుని కోసం వాడబడాలి. ఇది తీర్మానం. అప్పుడు దేవుడు ఆనందపడతాడు. ఆనందపడి అరే భూమి మీద నువ్వు 1 సంవత్సరం ఉండాలని ఆశపడతాడు. అవునా కదా? అపోస్తలుడైన పౌలు ఎన్ని సంవత్సరాలు తెలుసమ్మా, ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించబడ్డాడో. లాస్ట్ చెప్తాను నేను చివరిలో పౌలు గారి జీవితం. ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించబడ్డాడో. ఎందుకు? ఆయన ఉండాలి భూమి మీద. ఆయనతో పని ఉంది దేవుడికి. ఏ వ్యక్తితో దేవుడికి పని అవసరమో ఆ వ్యక్తిని దేవుడు ఉంచుతుంటాడు. మరణం వరకు వెళ్ళినా ఉంచుతుంటాడు. ఎందుకంటే ఇంకా పని ఉంది ఆయనతోనే. మరి ఇప్పుడు తీర్మానం చేసుకుంటే, బిడ్డ, నాకిచ్చిన ఆయుష్, నాకిచ్చిన జ్ఞానం ఖచ్చితంగా నీ పరిచర్య కొరకే, నీ సేవ కొరకే నేను వాడబడతాను. అది ఈరోజు నా పుట్టినరోజు నాడే నేను చేసుకుంటున్న తీర్మానం తండ్రి అంటే దేవుడు ఎంత ముగ్ధుడవుతాడో, దేవుడు ఎంత ఆనందపడతాడో. ఈరోజు యవనస్తులు ఎలాగున్నారు? నాకు ఆయుష్ కలిగిస్తే ఎంజాయ్ చేస్తున్నారు. దేవుని మందిరానికి దూరం రారు ఎవరు. ఏ యవనస్తులు ఉన్నారు చెప్పండి? ఎవరూ రారు. తయారు చేద్దామన్నా రారు. ఏ యవనస్తులు వస్తున్నారు చెప్పండి? ఎందుకంటే వాళ్ళ ఆయుష్కాలం అంతా ఎంజాయ్మెంట్కే, దేవునికి దూరంగా బ్రతకడానికి చూస్తున్నారు తప్ప, అరే నేను దేవుని సేవలో వాడబడాలి అని అనుకుంటే దేవుడు ఒక 2 ఏళ్ళు పెంచాడు నీకు ఎంత నియమించాడో. ఎప్పుడు అలా అనుకోవాలి. నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం నాకు ఎంతో తెలియదు. వాక్యం తెలిసిన తర్వాత అరే దేవుని పరిచర్యలో వాడబడాలి, దేవుని కోసం వాడబడాలి. నాకిచ్చిన జ్ఞానం, నాకిచ్చిన తెలివితేటలు, నాకిచ్చిన ఆయుష్కాలం దేవుని కోసం వాడబడాలి. అలా తీర్మానం చేసుకోవాలి. నేనైనా, మీరైనా, జీవనైనా. 3 దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎందుకు? పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన స్వభావంతో జీవిస్తాను. ఇదొక తీర్మానం. చాలామంది జీవితాలు ఎలా ఉంటుందని చెప్పమంటారమ్మా? పుట్టినరోజులు వస్తాయి వెళ్ళిపోతుంటాయి. మనిషి మాత్రం మారడు. కానీ పుట్టినరోజులు వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు ఈరోజు జీవన్ పుట్టినరోజు నాడు రక్షణ పొందుకున్నాడు కనుక ఈ సంవత్సరంలో రక్షణ పొందుకున్న తన జీవితంలో ఒక తీర్మానం ఏంటంటే, నా పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన స్వభావంతో నేను జీవిస్తాను. పాట పాడాడు, నూతన పరచుము దేవా. అన్నీ వింటుంటాను నేను, ఇక్కడ రాస్తాను కానీ అన్నీ వింటే ఎవరెవరు ఏ పాట పాడుతున్నారో తెలుసు. నూతన పరచుము దేవా, మంచిది. నన్ను నూతన పరచు అంటే నా జీవితంలో ఏ పుట్టినరోజు నుండి ఇది మొదలుకొని నా పాత జీవితం ఎప్పుడూ కనబడదు. పాత జీవనం లేడు. కొత్త స్వభావంతో జీవిస్తాడు, కొత్తగా మారుతాడు. అందుకే ఎవడైనను 2 కొరింథీ పత్రిక 5:17 చదువుదాం. 2 కొరింథీ పత్రిక, కొరింథీలు రాసిన 2వ పత్రిక 5:17 కంటత వాక్యం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి దీన్ని బట్టి పాట రాశారు. అది రాసిన వ్యక్తి ఈ వచనం బట్టి రాశాడు పాట. పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును. అంటే పాతవి గతించిపోతాయి, సమస్తము కొత్తవాయును అన్నాడు వచనం. పౌలు గారు రాసిన మాట. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు ఏ సృష్టి. కానీ సంఘానికి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మనుషులు మారరు కొంతమంది. అప్పుడు ఏమనుకోవాలి? వీళ్ళకి పుట్టినరోజులు ఇస్తూ దేవుడు అనుకుంటాడు, ఎన్ని పుట్టినరోజులు ఇచ్చినా వీడు బ్రతికింతే, ఎన్ని పుట్టినరోజులు ఇచ్చినా బ్రతికింతే, వీళ్ళు మారరు అని కొంతమందిని దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ నిజంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముకున్న మనం ఏమనుకోవాలి? నాకు పుట్టినరోజులు ఇచ్చినందుకైనా నేను మారాలి, ఇన్ని పుట్టినరోజులు ఇచ్చినందుకైనా నా జీవితంలో కనీసం నేను మారాలి, నా బ్రతుకు మారాలి, నా జీవితం మారాలి. ఎవడైనా క్రీస్తులో ఉంటే వాడు ఎలా ఉంటాడట? నూతన సృష్టి. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను ప్రశ్నిస్తున్నాను, మనం క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటున్నామా?
క్రీస్తులో ఉన్నావు అని చెప్పుకుంటే అన్నాడు, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి, ఇదిగో కొత్త జీవితం ప్రారంభించాడు. రక్షణ పొందుకున్న తర్వాత జీవన్ అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్తగా స్వభావంతో జీవిస్తాను. నా మాట తీరు మారిపోవాలి, నా జీవితం మారిపోవాలి, నా ప్రవర్తన మారిపోవాలి, నేనుండే పద్ధతి మారిపోవాలి, దేవుని కోసం నేను ఎలా ఉంటున్నానో ఆ యొక్క విధి విధానాలు మారిపోవాలి. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6:7 లేదా 6:6, రోమ 6:6, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధక మగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఏ రోజైతే బీచ్లోకి తీసుకెళ్లారో, ఏ రోజైతే ఆ నీటిలో ముంచారో, ఆ నీటిలో ముంచినప్పుడే నీ ప్రాచీన స్వభావం ఏమవ్వాలి? సిలువ వేయబడాలి. అంటే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు పాపాల నిమిత్తం, మన పాపాల నిమిత్తం. నేను కూడా నా పాపం నిమిత్తం నేను సిలువ వేయబడ్డాను, అంటే నేను కూడా చంపబడ్డాను. కనుక జీవన్ పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతన స్వభావంతో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడంటే, మనకి జక్కయ్య బాగా తెలుసు అందరికీ. ఈ మధ్యకాలంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. జక్కయ్య జీవితం నిజంగా అద్భుతం. ఎందుకంటే జక్కయ్య గురించి అక్కడ ఉన్న వాళ్ళు అడిగామనుకోండి, ఇప్పుడు ఇలా వెళ్తూ జక్కయ్య ఇంటి కోసం ఎవరైనా అడ్రస్ ఎలా అడుగుతారంటే, జక్కయ్య ఇల్లు ఆ పాపిల్ల, అలాగే అంటారు మీరు, అలాగే అంటారు. గ్రంథం అది చెప్తుంది, పాపి అయిన మనుష్యుడు అని రాస్తుంది. ఏంటి జక్కయ్య ఇల్లు ఎక్కడో చెప్తామంటే, జక్కయ్య ఆ పాపేనా, ఆడేనా, అగో అక్కడ ఉంటాడు అగో, అంటే అది కేర్ ఆఫ్ అడ్రస్. జక్కయ్య పూర్వ జీవితం ఏంటంటే పాపి అయిన మనుష్యుడు, అన్యాయంగా స్వార్థంగా పన్నులు వసూలు చేసేవాడు, ఇతరులు బాధ పెట్టైనా డబ్బులు ఆక్కునేవాడు, అంతగా డబ్బు ఇష్టపడతాడు, ధనాపేక్ష అన్నీ కలిగి ఉన్నవాడు జక్కయ్య. ఇప్పుడు ఈ జీవితం, ఈ పాత జీవితం, యేసుక్రీస్తు ఇంట్లోకి వచ్చారు, యేసు ప్రభు ఆయనతో మాట్లాడడం, ఆయన బయటకు వచ్చి మారిపోయాడు. అంటే దేవుడు తనకిచ్చిన ఆయుష్కాలం జక్కయ్యకి అర్థమైపోయింది. అరే ఇంత కోసం, డబ్బు కోసం బతికాను, డబ్బు సంపాదించడానికే బతికాను, డబ్బు ఎలాగైనా సంపాదించాలని కక్కుర్తి పడ్డాను, కానీ యేసు ప్రభు మాట్లాడిన జీవితం నీకు ఇచ్చిన ఆయుష్కాలం దీనికోసం కాదు అని చెప్పుంటాడు ఆయన. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు డబ్బు కోసం కాదు అనగానే బయటకు వచ్చాడు. ఇగో నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను ఒక్కొక్కరికి 400 ఇచ్చేస్తున్నాను అని చెప్పగలిగాడు. అంటే ఇక్కడ చూడండి, పాపపు జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు, స్వార్థం పోయింది, డబ్బు మీద దయ చూపించాడు ఇతరుల పట్ల. అలాగే ఇంటికి ఏమొచ్చిందని యేసుప్రభు సాక్ష్యం చెప్పాడు, నీవును అబ్రహాము కుమారుడివే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. అంటే నూతన సృష్టి, ఒక నూతన జీవితం జక్కయ్య జీవితం చూశాడు దేవుడు, నూతన జీవితం. ఈరోజు జీవన్ కూడా నేనేమంటానంటే, రక్షణ పొందుకున్న తర్వాత ఇంకా ఎదుగుతున్నాడు కనుక క్రమక్రమంగా పాత జీవితం కనబడకూడదు. ఒకవేళ పాత జీవితంలో తల్లిదండ్రులు వ్యతిరేకించిన వాడేమో, తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్పాడేమో, ఒకవేళ ఇక మీదట చెప్పకూడదు. లేదు ఇప్పటికీ ఎదురు సమాధానం చెప్తున్నావు అనుకో, ఇంకా నీకు ఇచ్చిన పుట్టినరోజు బట్టి దేవుడు దుఃఖపడతాడు. ఎందుకు అంటున్నామంటే, ఏ తీర్మానం చేసుకోవాలి? పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త స్వభావంతో, నూతన స్వభావంతో నేను జీవించాలి అన్న తీర్మానం చేసుకున్నట్టుగా, ఆ తీర్మానాన్ని బట్టి నీ పాత జీవితం కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయి ఒక కొత్త జీవితం, తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, సంఘములో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, అలా తన పాత జీవితాన్ని కంప్లీట్గా విడిచిపెట్టి దేవుని కోసం కొత్త స్వభావంతో ఒక కొత్త వ్యక్తిగా తన ప్రవర్తన మార్చుకుంటూ జీవిస్తే అది తీర్మానం. ఇది తీర్మానం అని రాశాను అక్కడ. జక్కయ్య చేసుకున్నది నిజంగా తీర్మానం అయితే, ఈరోజు జక్కయ్య చేసుకున్న తీర్మానం జీవన కూడా చేసుకోవాలి, మనము చేసుకోవాలి. ఎందుకంటే నా పాత జీవితం కనబడకూడదు, నా పాత జీవితం మరలా నా జీవితంలో కనబడకూడదు, ఒక కొత్త వ్యక్తిగానే బ్రతకాలి. ఎందుకు? నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి. క్రీస్తులో ఉన్న ఎవరైనా కొత్త జీవితమే జీవించాలి. పాత బుద్ధులు, పాత ఆలోచనలు ఉంటే వాడు అసలు క్రీస్తులోనే లేడు, వాళ్ళు అసలు క్రీస్తులోనే లేరు. నెంబర్ 4, దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎందుకు? తీర్మానం. ఇతరులను ప్రేమిస్తూ క్షమిస్తూ జీవిస్తాను. చిన్నోడు గనుక ఈ మాట అర్థం కాకపోవచ్చు. మనం ఎదిగిన వాళ్ళం. నా జీవితంలో 44 ఏళ్ళు దాటిపోయాయి. 44 ఏళ్ళు
44 ఏళ్ళు దాటిపోతే ఇతరులను ప్రేమిస్తున్నానా, ఇతరులను క్షమిస్తున్నానా? చిన్నోడు కనుక ఈ వాక్యం తీర్మానం చెప్పాను అంతే. పుట్టినరోజు నాకు ఎందుకు ఇచ్చాడు అంటే నేనేమనుకోవాలంటే, నా జీవితంలో దేవుడు ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడంటే ఇతరులను ద్వేషించడానికి ఇవ్వలేదు. ఇతరుల మీద కలహాలు, కక్షలు, క్రోధములు, దానికోసం పగలు, ప్రతీకారాలు, అందుకోసం దేవుడు నాకు ఆయుష్కాలం ఇవ్వలే. ఇంకా స్టిల్ ఇప్పటికీ చాలామంది సంఘంలో ఎలా ఉంటారు? కోపాలు, పగలు, ప్రతీకారాలు, నచ్చదు అని మాట్లాడుతూ ఉంటారు. ఆలోచించండి. అరే ఇంతకాలం కూడా నువ్వు నీ జీవితంలో ఎదిగిన తర్వాత కూడా ఇంకెంతకాలం ఉంటావో నీకు తెలియదు. కానీ ఆ కాలంలో మనం ఏం చేయాలంటే, చూడండి, నా జీవితంలో ఎవ్వరిని ద్వేషించను, అందరినీ ప్రేమిస్తాను. ఒక పుట్టినరోజు నిజంగా దేవుడు నా జీవితంలో కానీ మీ జీవితంలో ఇస్తే మీరు ఇదే తీర్మానం చేసుకోవాలి. ఎవరిని ద్వేషించద్దు, అందరినీ క్షమించి ప్రేమించి క్షమించండి అన్నాడు. ఇదే మంచి తీర్మానం అండి. ఇతరులని ప్రేమిస్తూ క్షమించే గుణం. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరైనా యోసేపు. యోసేపు జీవితంలో ఎన్నో కోణాలు. అందులో ఒక కోణం, యోసేపు తన అన్నదమ్ములు అందరూ కూడా అతను ఏం చేశారు? ద్వేషించారు, అసూయ పెట్టుకున్నారు. అరే చంపేద్దాం అనుకున్నారు. ఒకడు అన్నదమ్ముల్లో ఒకడేమో చంపేద్దామని ప్లాన్లు. లేదు చంపద్రా, ఒకడు గోతులేసేద్దాం అన్నాడు. ఒకడేమో చంపుదామని, ఒకడేమో గోతులేసేద్దాం, ఏదో ఒకటి కీడు మాత్రం చేయాలని చూస్తారు కదా సొంత అన్నదమ్ములు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలు సొంత తమ్ముడి మీద ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు చూసారా? గోతులేసేద్దామా, లేదు చంపేద్దామా, ఏదో ఒకటి ఆలోచన చూడండి. కానీ తన జీవితంలో కుట్ర చేసిన అన్నదమ్ముల మీదే, వారి కుటుంబాలను కూడా ప్రేమించాడు. ద్వేషం పెట్టుకోలే, వాళ్ళు పెట్టుకున్నారు ద్వేషం. ఈయనకి ద్వేషం. అదే దేవునిలో ఆత్మీయంగా ఎదిగిన వాడికి గుర్తుపెట్టుకోండి, దేవునిలో ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి అవతలవాడు ద్వేషించిన ఈ వ్యక్తి ద్వేషించాడు. ఇదే ఆత్మీయంగా మీరు ఎదిగారు అనడానికి అర్థం. అదే గుర్తు, అదే సూచన. నేను ఆత్మీయంగా ఎదిగాను అనడానికి అర్థం ఏంటంటే, నన్ను ద్వేషించిన వారిని కూడా నేను ప్రేమిస్తాను. నా మీద పగబెట్టుకుని, నా మీద కుట్రలు చేసి, రహస్యంగా చెడ్డ మాటలు కూడా నా మీద మాట్లాడుకున్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు. ఆయన పెద్ద పట్టించుకోను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని బట్టి ఇక్కడ ఎలాగున్నా ముందు మాత్రం వందనాలు అని చెప్పి వెనకాతలు మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఎరుగుదుము. అనేక మంది చెప్తూ ఉంటారు, మనం ఈ వ్యక్తి మాట్లాడుకున్న, ఎంతోమంది ఫోన్ చేస్తుంటారు, ఎంతోమంది మాట్లాడుతుంటారు. ఎవరు మాట్లాడినా నాకు తెలుస్తాయి ఎక్కడైనా దాదాపుగా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి మీదైనా మాట్లాడితే, ఎవరి మీదైనా మీరు కుట్రతో మాట్లాడినా, ద్వేషంతో మాట్లాడినా మనం ఆత్మీయంగా ఎదగలేదు. ఆత్మీయంగా ఎదిగినవాడు ఎవరి గురించి మాట్లాడు, ఆత్మీయంగా ఎదిగినవాడు ఎవరిని ద్వేషించడు. అందుకే తీర్మానం ఏం రాశాను? నాకు దేవుడిచ్చిన పుట్టినరోజు, నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం 1 సంవత్సరం పొడిగించాడు. అందును బట్టి కృతజ్ఞతగా నేనేమనుకోవాలంటే, ఇతరులను ప్రేమిస్తూ, వాళ్ళు ఒకవేళ పొరపాట్లు నా పట్ల చేసిన వారిని క్షమిస్తూ ముందుకెళ్తాను. అది యోసేపు చేశాడు. అందుకే దేవుడు ఆ ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు యోసేపు గారిని. కారణం ఒకటే, ఎప్పుడు కష్టపెట్టిన వాళ్ళని, కుట్ర చేసిన వారిని, ఇబ్బంది పెట్టిన వారిని, బాధ పెట్టిన వారిని కూడా పోన్లరా క్షమించేసి ప్రేమించాడు. ఆ మనస్తత్వం ఎవరైతే అలవాటు చేసుకుంటారో ఆ వ్యక్తులను కూడా దేవుడు ఉన్నత స్థితిలోనే ఉంచుతాడు, నిన్ను కూడా ఉంచుతాడు. భవిష్యత్తులో ఎదిగి పెద్దయి ఎంతమంది కుట్రలు చేసినా, ఎంతమంది నెగిటివ్గా నీ గురించి మాట్లాడినా, నువ్వు ఎప్పుడు అందరినీ ప్రేమించాలి. జీవన్ అందరినీ ప్రేమించు, అందరినీ క్షమించు. యేసుప్రభు అదే చెప్పాడమ్మ. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చూపించింది ఏంటో తెలుసా? 2 ఒకటి ప్రేమ, 2 క్షమాపణే. అందుకే సిలువ వేసి మేకులు కొడుతున్న వాళ్ళని కూడా ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వాళ్ళకి తెలియదా? తెలుసు, కావాలని మేకులు కొట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు, కానీ వాళ్ళకి తెలీదు, దయచేసి క్షమించు అని మేకులు కొడుతున్న వాళ్ళని అంటున్నాడు. మేకుతో బాధించిన వాడిని అంటున్నాడంటే, ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాం? యేసుప్రభు నుంచి ఏమీ నేర్చుకోలేదు చాలామంది. నన్ను కొడుతున్న వాళ్ళని ప్రేమిస్తున్నాడు, క్షమించమంటున్నాడు. గమనించారమ్మా? ఈరోజు మన జీవితంలో కూడా నీకు ఒక మాట అంటారు, నాకు ఒక మాట అంటారు, పడదాం. పడి మనం ఏమనకుండా ఉంటే నిజంగా నువ్వు ఆత్మీయంగా ఎదిగినవాడివి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త యేసుప్రభువే స్వయంగా తన నోటితో చెప్పిన మాట 13:34. యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు
ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును. అమ్మ ఏం చేయాలి? ఒకరినొకరు. అంతే అమ్మ. ఎప్పుడు ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ కలిగిన వాడు అందరూ ఇష్టపడతారు నిన్ను. ఈ తీర్మానం జీవన్ మనందరము చేసుకుంటే తన జీవితంలో అందరినీ ప్రేమిస్తాను, ఎవరిని కూడా ద్వేషించను. వాళ్ళు ద్వేషిస్తున్నారు, ద్వేషించనివ్వండి. నేను అందరినీ ప్రేమిస్తాను. ఇది చాలా మంచి పద్ధతి అమ్మా, దేవుడికి ఇష్టమైన పద్ధతి. ఇది కనుక మనం తీర్మానం చేసుకుంటే నీ జీవితంలో ఎదుగుతావు. కొలస్సీ పత్రిక 3:13. కొలస్సీ క్షమాపణ గురించి కూడా ఒక మాట చూపిస్తున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 చూడండి. కొలస్సీ 3:13. ఎవడైనను, అందరూ తెరవండి, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. అమ్మ ఇక్కడ ఏమన్నాడు చూసారా? ఎవడైనా తనకు హాని చేసి నీకు తెలిసింది, ఇప్పుడు పలానా వ్యక్తి హాని చేశాడని నాకు తెలిసింది, అయినా సరే ఏమంటున్నాడు పౌలు గారు? దేవుడు ఏం మాట్లాడుతున్నారు ఆయన ద్వారా? క్షమించేస్తే వాడే ఈరోజు నీ జీవితంలో నువ్వు ఇలా అవ్వడానికి కారణం ఆవిడే. బ్రదర్, మీ జీవితంలో ఇలా జరగడానికి నీకు హాని చేసింది ఎవరో తెలుసా? ఆయనే. ఓన్లేండి బ్రదర్ అని అంటున్నారా? కుట్ర ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఈ రోజున. మళ్ళీ వాళ్ళు కూడా సంఘానికి వస్తారు, మరలా చెప్తున్నాను, ప్రార్థన చేస్తారు, ఉపయోగం లేదు. ఇక్కడ ఏమన్నాడు చూస్తారు, ఎంత అద్భుతంగా మాట్లాడాడో. ఎవడైనా తనకు హాని చేసినా సరే మీరు మాత్రం ఏం చేయండి? క్షమించేసాడు. పోనీ హాని చేశాడు, పోలే ఏదో చేసేసాడు కదా, ఏదో చేసేసాడు, వదిలేండి. వదిలేస్తున్నారా? పట్టించుకుంటున్నారా? పట్టించుకోవద్దని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఎవడైనా తనకు హాని చేసినని అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి అన్నాడు. నెంబర్ 5, చివరిగా దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఎందుకు అంటే విశ్వాసములో జీవన్ ఎలా వెళ్ళకూడదు? విశ్వాసములో వెనక్కి వెళ్లకుండా ముందుకు సాగుతాను తీర్మానం. విశ్వాసంలో వెనక్కి వెళ్లకుండా. ఇప్పుడు విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసమ్మా? విశ్వాసం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, అన్నీ అనుకూలంగా ఉంటే మందిరానికి వస్తాను నేను, అన్నీ అనుకూలంగా ఉంటాయి. చిన్న జ్వరం అండి కాలిపోతుంది ఒళ్ళు, జనరల్గా అంటే మరీ తీవ్రంగా ఉంటే రాలేరు. చిన్న ఒళ్ళు నొప్పులు కూడా రావు, చిన్నది నన్ను అడగలవు, అయినా రారు కొంతమంది. పోనే బెడ్ మీద ఉన్న పరిస్థితి కాదు, చెప్తున్నాను ఎగ్జాంపుల్ అమ్మ. అంటే మన విశ్వాసం, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి అని అనుకుంటే తన్నుకుంటూ వచ్చేస్తావు మందిరానికి. ఎంత బలహీనతతో ఉన్నా, ఒకవేళ నీరసంగా లేవలేక నిన్ను ఎవరైనా నడిపించాల్సిన స్థాయి అయితే తప్ప చిన్నపాటి బలహీన చిన్న వాటికి ఎందుకు రాలేదంటే తలనొప్పులు ఎన్నొచ్చుంటాయో. చిన్న వాటికి మనం కారణాలు చెప్పకూడదు దేవుడి దగ్గర. దేవుని మాటలు మిస్ అవుతానని వెళ్ళాలి, దేవుని వాక్యానికి దూరం అవుతానని వెళ్ళాలి. చిన్న వాటికి అసలు లెక్కే తేకూడదు మనం. కానీ అది కూడా మనుషులు ఏం చెప్తారు? అమ్మ ఎందుకు రాలేదంటే కారణం. అది విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే, అన్నీ బాగుంటే వస్తాను, బాగులేకపోతే రాను. కానీ విశ్వాసము దేని మీద ఆధారపడి ఉంటుందని రాశాను చూడండి. అనుకూలము ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ విశ్వాసం మారకూడదు. అమ్మ అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఒక వ్యక్తి విశ్వాసం మారకూడదు. ఇప్పుడు శ్రమలు వచ్చినా ఆనందం కలిగిన విశ్వాసం మారకూడదు. ఇప్పుడు యోబు విశ్వాసం మారిందా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. యోబు ధనవంతుడిగా ఉన్నప్పుడు దేవుని పట్ల ప్రతిరోజు ఏం చేసేవాడు తెలుసా అమ్మ? యోబు ఉదయాన్నే లేచి దహన బలి అర్పించేవాడు పాత గ్రంథంలో. అంటే ప్రతిరోజు డబ్బు ఉన్నప్పుడు చేశాడు, డబ్బు పోయినప్పుడు చేశాడు. ఆరోగ్యం ఉన్నప్పుడు చేశాడు, ఆరోగ్యం పోయినప్పుడు చేశాడు. పిల్లలు ఉన్నప్పుడు చేశాడు, పిల్లలు పోయినప్పుడు చేశాడు. చూసారా? మనం పిల్లలు పోయారండి, ఏమొస్తాం మందిరానికి, డబ్బు లేదు ఏమొస్తాను, కష్టాలు, శ్రమలు, బాధలు, నా అనారోగ్యం, ఇగో కురుపులు వచ్చేస్తే ఏమొస్తాను మందిరానికి. అంటే విశ్వాసము స్థిరం లేదు చాలామందిలో. కానీ విశ్వాసములో వెనక్కి వెళ్లకుండా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం, బాబుకి లేదా మీకు ఇచ్చిన ఆయుష్కాలం, పుట్టినరోజులు జరిగిపోతున్నాయి. విశ్వాసంలో ఎప్పుడు నేను వెనక్కి వెళ్లకుండా ముందుకే సాగుతాను. అనుకూలమైన ప్రతికూలమైన, కష్టమైన, బాధైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, నిందలైన, అవమానాలైనా నేను ముందుకే సాగుతాను. అది తీర్మానం. అపోస్తులుడైన పౌలు, మీరు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం రాసుకున్న వాళ్ళు ఎవరైనా,
రెండో కొరింథీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా అమ్మ పౌలు గారికి వచ్చిన శ్రమలు ఉంటాయి అక్కడ. ఆయనకు వచ్చిన శ్రమలు, అమ్మ ఆయన ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడో తెలుసా? పౌలు 195 కొరడా దెబ్బలు తిన్నాడు. 195 కొరడా దెబ్బలు. కానీ దేవుని కోసం పనిచేస్తావంటే మీరు ఎంత కొట్టండి, దేవుని పని చేస్తాను, ముందుకే వెళ్తాను అన్నాడు. షర్టు పట్టుకుని రోడ్ల మీద ఈడ్చేశారు. ఒక కుక్కను ఎలాగైతే ఈడుస్తారో కుక్కను ఈడ్చినట్టు ఈడ్చేసి రాళ్లతో కొట్టేశారు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో ఈడ్చి కొట్టేశారు. రక్తం కారిపోతుంది. దేవుడు పని చేయవు కదా, చేస్తాను, విశ్వాసంతో ముందుకెళ్తాను అంటున్నాడు. ఇదేంటి, ఇదేం విశ్వాసం, ఇదేం విశ్వాసం? కొట్టినా తిట్టినా రాళ్లతో కొట్టినా 195 కొరడా దెబ్బలు కొట్టినా. మరొక విషయం, ఓడలో ప్రయాణిస్తున్నాడు. సుమారుగా ఓడలో ప్రయాణం చేస్తే 3 సార్లు ఓడ బద్దలైపోయింది. నీటిలో ఓడ బద్దలైపోయింది. ఒకనొక సమయంలో నా పని అయిపోయింది అనుకున్నాడు పౌలు. అయినా దేవుడు బతికించాడు. ఒక చిన్న తెప్ప మీద ఇలా పైకి వచ్చేసాడు. మొక్కలు ఇరిగిపోయింది, ఓడ 2 ముక్కలు అయిపోయింది. చిన్న తెప్ప మెంచి పైకి వచ్చేసాడు, ఆ చెక్క మెంచి బతికించాడు దేవుడు. అంటే ఓడ బద్దలైపోయింది, రాళ్లతో కొట్టేసిన, కొరడా దెబ్బలతో కొట్టేసిన, ఆకలి దప్పులైనా, ఎన్ని ఇబ్బందులైనా విశ్వాసంలో వెనక్కి తగ్గలేదు, ముందుకే సాగాడు. ఎందుకంటే పౌలు గారు ఏం చేసుకున్నారు అమ్మ? ఏంటిది? తీర్మానం చేసుకున్నాడు. కష్టమైన, బాధైన, శ్రమైన నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, మందిరం మానను, ఆరాధన మానను. తీర్మానం. ఈరోజు ఆరాధన గురించి ఎంతమంది తీర్మానాలు చేసుకుంటున్నారు చెప్పండి? మీలో ఎంతమంది చేసుకున్నారో నాకు తెలీదు. ఆరాధన విషయంలో మానను అని కనీసం సంవత్సరాలు గతించిపోతున్నాయి మన జీవితంలో. సంవత్సరాలు ఆరాధన అంటే పట్టింపు ఉండదు, కొంతమందికి ఉండదు. అక్కడే మనం ఫెయిల్ అయిపోయాం. ఇంక ఈయన దగ్గరికి ఏం వెళ్తాం? ఈయన స్థాయి కష్టం మనకి. ఆరాధన సింపుల్. ఆరాధనకి నువ్వు రావు, తీర్మానం లేదు నీకు. ఆయనకున్న శ్రమలు మనకి చిన్నదొస్తే మనం మానేస్తాం. కానీ ఒక క్రైస్తవ జీవితంలో తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే విశ్వాసంలో తగ్గకూడదు. హెబ్రీ పత్రిక చివరగా, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చివరి మాట, హెబ్రీ 10వ అధ్యాయం. దేవుడు విశ్వాసం విషయంలో ఎంతగా సంతోషపడతాడో ఈ వచనం చూడండి. హెబ్రీ 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. అంటే విశ్వాసము కలిగిన వాడు ముందుకే వెళ్ళాలి. కష్టం వచ్చిందని మందిరం మానేవద్దు ప్లీజ్. బాధ కలిగిందని దేవునికి దూరం అవ్వద్దు. ఎవరు? ఇబ్బంది వచ్చిందని దేవునికి దూరం అవ్వద్దు. అనారోగ్యం వచ్చింది, క్యాన్సరే వచ్చింది, దేవునికి దూరం అవ్వద్దు. చెప్తున్నాను. అంటే అంత ప్రతికూల పరిస్థితి వచ్చినా దేవునికి దూరం కాకూడదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కలిగి ఉండాలి. నేను విశ్వాసంలో పడిపోకూడదు. ఇది తీర్మానం. ఎందుకు? అందుకోసం నీకు దేవుడిచ్చాడు ఆయుష్కాలం, దేవుని కోసం బ్రతకడానికి. అందుకే ఫిలిప్పీ పత్రికలో 3:13లో, ఫిలిప్పీ 3:13లో పౌలు ఏమంటారు? ఫిలిప్పీ 3:13లో వెనక ఉన్నవి ఆ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి వద్దకే పరిగెడుతున్నాను అంటాడు అక్కడ ఫిలిప్పీ 3:13లో. ఆయన వెనక ఉన్నవి మర్చిపోయాడు, విశ్వాసములో కాపాడుకుంటూ ముందుకే సాగుతున్నాడు, శ్రమలైన ఇబ్బందులైనా. ఈరోజు దేవుడిచ్చిన ఆయుష్కాలం, జీవితంలో 1 సంవత్సరాన్ని దేవుడు పొడిగించాడు. అదే సమయంలో తనకిచ్చిన ఆయుష్కాలంలో 1 సంవత్సరం తగ్గిపోయింది. తనకు మనకు. నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో కూడా 1 సంవత్సరం తగ్గిపోతుంది, పుట్టినరోజు అయిపోయింది కనుక. కాబట్టి నాకు దేవుడిచ్చిన ఆయుష్కాల దినాలు, ఈ నియమింపబడిన దినాలు నేను ఎలా బ్రతకాలి అంటే 5 తీర్మానాలు. నెంబర్ 1, ఒకసారి హెడ్డింగ్స్. దేవుని వాక్య ధ్యానములో, ప్రార్థనలో ఎదుగుతాను. జీవన్, నువ్వు ఎదిగితే ఒక బలమైన సాధనంగా దేవుని కోసం పనిచేస్తావు నువ్వు. దేవుడు అందరికన్నా అద్భుతమైన జ్ఞానం నీకు ఇస్తాడు. అమ్మ ఈరోజు ఎక్కువ మంది జ్ఞానం ఎందుకు పొందుకోవట్లేదు చెప్పమంటారా? సూటిగా చెప్పేస్తాను. ఎక్కువ మంది వాక్యం చదవరు, ఎక్కువ మంది ప్రార్థనలో ఉండరు. వాక్యము ప్రార్థనలో ఉన్నవాడు ఖచ్చితంగా దేవునికి బలంగా వాడబడతాడు, ఖచ్చితంగా వాడబడతాడు. వాక్యము ప్రార్థనలో ఏది తగ్గినా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడ్డు. అందుకోసం జీవన్ పుట్టినరోజునే నేను వాక్యంలో ఎదుగుతాను, ప్రార్థనలో కూడా ఎదుగుతాను అన్న తీర్మానం చేసుకోవాలి. 2, నాకు దేవుడిచ్చిన జ్ఞానం ఏదైతే తను పొందుకున్నాడో, నాకు దేవుడిచ్చిన ఆయుష్ ఎంతో తెలీదు. అయితే నా మిగిలిన సంవత్సరాలు నువ్వు ఎన్నిస్తావో తండ్రి, ఆ సంవత్సరాలు నీ కోసం వాడబడతాను.
నీ పరిచర్య కోసం నేను వాడిపోతాను. నీ పరిచర్య కోసం వాడిపోతాను. చూడండి. 3, పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక కొత్త వ్యక్తిగా, క్రొత్త ప్రవర్తనతో, ఒక నూతన సృష్టిగా నేను జీవిస్తాను. ఇంకా పాత వ్యక్తి నాలో కనబడడు. నా ప్రవర్తన సరిచేసుకుంటాను. నెంబర్ 4, అందరినీ ప్రేమిస్తాను. నన్ను తిట్టిన వారిని ప్రేమిస్తాను, కొట్టిన వారిని ప్రేమిస్తాను, నిందించిన వారిని ప్రేమిస్తాను, అందరినీ క్షమిస్తూ జీవిస్తాను. ఇది అద్భుతమైన తీర్మానం. 5, విశ్వాసములో ఎంత కష్టమైనా ముందుకే వెళ్తాను. ఆరాధన చాలామంది మానేస్తారు, నేను మానను. చాలామంది చులకన, నాకు చులకన కాదు, తీర్మానం. అందరూ మానేయవచ్చు, నేనైతే మానను. ఖచ్చితంగా నేను వెళ్తాను. చచ్చిపోతే తప్ప, బెడ్ మీద ఉంటే తప్ప ఆరాధన మానను. ఇక్కడ కాకపోతే మరొక చోట ఉంటాను. ఖచ్చితంగా నా జీవితంలో అనుసరిస్తాను అన్న తీర్మానం ఎప్పుడైతే చేసుకుంటారో దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. అంతే. పిల్లలు, స్కూల్లో పిల్లాడు ఈరోజు ప్రశ్న అడిగాను అనమాట సరదాగా. అరే ఏమవుతావురా అంటే డాక్టర్ అవుతానన్నాడు. మా స్కూల్లో పిల్లాడు 5వ తరగతి. డాక్టరా? నేను తీర్మానం చేసుకున్నాను సార్ అంటున్నాడు. చర్చికి వెళ్తాడు. అందుకోసం ఆ మాట వచ్చింది. తీర్మానం చేసుకున్నావా? ఆ మాట చెప్పినండి వాళ్ళ నాన్నట చాలా పొంగిపోయాడట. వీడు అయినా అవ్వకపోయినా డాక్టర్ అయిపోతాడు నా కొడుకనే ఆడు అంటున్నాడు. మా నాన్న ఎంత ఆనందించాడో తెలుసు సార్. దేనికిరా? నేను తీర్మానం చేశానని. ఏంటి నువ్వు చేసిన తీర్మానంకే? ఇంకా నువ్వు 5వ తరగతి చదువుతున్నావు. కానీ అనుకున్నాను నువ్వు చేసిన తీర్మానానికే మీ నాన్న అంత పొంగిపోయాడా? అవును సార్. నువ్వు లాయర్, ఇంకోడు పోలీస్ అట్ట, దొంగలను పట్టుకుంటాను సార్ అంటున్నాడు. చిన్న చిన్న తీర్మానాలే తల్లిదండ్రుల దగ్గర చెప్తే మురిసిపోతాం మనం, కాదంటారా? నువ్వేమవుతారంటే చిన్నది అన్నాడుకో చిన్న ఆనందం కలుగుతుంది. మరి ఎంత పెద్ద తీర్మానాలు, ఎంత గొప్ప తీర్మానాలు దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో నేను చేసుకుంటే ఆ పరమ తండ్రి ఎంత పొంగిపోతాడో, ఆ పరమ తండ్రి ఎంత ముగ్ధుడవుతాడో ఆలోచించండి. ఇది మీకే వదిలేస్తాను. మీరు కనుక ఇలాంటి బలమైన తీర్మానాలు, ఇలాంటి ఆత్మీయంగా ఎదగడానికి చేసుకున్న తీర్మానాలు చేసుకుంటే ఖచ్చితంగా ఆ తండ్రి ఇష్టపడతాడు. భూమి మీద నీ ఆయుష్కాలాల్ని చక్కగా నడిపిస్తాడు, సుఖముగా నడిపిస్తాడు. అందరికీ ప్రభుపేట వందనములు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.